ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీ అయిపోయాయి. సో నెక్స్ట్ గేట్ లెవెల్ మోడలింగ్లోనే ఫ్లిప్ ఫ్లాప్స్ అని చెప్పాను. అవి ఆ కోర్స్ కూడా చెప్తాను. ఆ కోర్స్ కూడా ఫ్లిప్ ఫ్లాప్స్ అని చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ముందు చెప్పినట్లు గేట్ లెవెల్ మోడలింగ్లో ఈరోజు డీలేస్ గురించి మాట్లాడదాం. సపరేట్ అంటే 3 టైప్స్ ఉంటాయి డీలేస్లోన. ఆ 3 టైప్స్ ఏంటంటే నెట్ డీలే, గేట్ డీలే అండ్ ట్రై స్టేట్ గేట్ డీలే. ఓకేనా? ఈ 3 డీలేస్ గురించి చెప్దాం. ట్రై స్టేట్ గేట్ డీలే. ఓకే, నెక్స్ట్ అలాగే అది డేటా ఫ్లో మోడలింగ్ స్టార్ట్ చేద్దాం. డేటా ఫ్లో బిహేవియర్ లెవెల్ మోడలింగ్లోన ఏదో ఒకటి స్టార్ట్ చేసి దాని తర్వాత ఆపరేటర్స్ ఒకటి చెప్తాను. సో ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇవి 3 కంప్లీట్ చేసేద్దాం ఈరోజు డేటా ఫ్లో ఇది. ఓకే, సో ఈ వీడియోలో ఫ్లిప్ ఫ్లాప్స్ ముందు వీడియోలో చెప్పాను. గేట్ లెవెల్ మోడలింగ్లోన డీలేస్ అనేవి 3 ఉంటాయి. నెట్ డీలే, గేట్ డీలే, ట్రై స్టేట్ డీలే. ఈ డీలేస్ గురించి డేటా ఫ్లో మోడలింగ్, దాని తర్వాత ఆపరేటర్స్ చెప్తాను. ఎందుకంటే డేటా ఫ్లో మోడలింగ్, ఆపరేటర్స్ 2 డిపెండెంట్. అవి ఎలా డిపెండెంట్ కూడా చెప్తాను. సో ఫస్ట్ డీలేస్ గురించి మొదలు పెడదాం. సో డీలే అంటే మామూలు డీలే అంటే ఏంటంటే, ఇప్పుడు మనం డీలేస్ అంటే ఏంటి, మనకి 8 క్లాస్ స్టార్ట్ అయింది, మనం 8:05కి వెళ్ళాము. సో డిలే ఎంత అంటే 5 minutes. అంటే 8కి వెళ్ళాల్సింది 8:05కి వెళ్ళాము. సో 5 minutes డిలే అని అంటాం. ప్రతి దాంట్లో డిలే ఉంటుంది. కానీ మనం ఎందుకు డిలే స్టడీ చేయాలంటే, మీరు 8కి అవ్వాల్సిన అంటే టైం సెట్ చేసాం, అది 20 secondsకి అవ్వాల్సిన ఒక ఫంక్షన్ 30 secondsకి అయ్యింది అనుకోండి, మొత్తం వేస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు మీరు ఫోన్ ఉంది, ఫోను ఆన్ చేశారు కానీ డిలే అవుతుంది. డిలే అవ్వడం అంటే ఏంటంటే, ఫోను మీరు పవర్ బటన్ ఆన్ చేశారు కానీ ఒక 1 minute తర్వాత ఆన్ అయింది. మీ ఆ డిలే మీరు భరించలేరు. ఎందుకంటే అంటే అది 1 minute డిలే అని మీరు ఫోన్ ఆన్ చేశారు కాబట్టి మీకు తెలుస్తుంది. కానీ అది మీరు అంటే నేను చెప్పింది ఒక పాయింట్ నేను మిస్ అయిపోయాను చిన్నది. యాక్చువల్గా ఏంటంటే, ఫోన్ పవర్ బటన్ నొక్కుతాం, వెంటనే ఆన్ అవ్వాలి. కానీ 1 minute డిలే అయిందంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అని అంటారు కదా. అదే అంటే డిలేస్ వల్ల ఇవన్నీ అవుతాయి. అంటే ఫంక్షన్ అనేది అంటే అది ఎక్కువ వాడడం వల్ల అలాగే కూడా నవ్వచ్చు. అంటే ఇప్పుడు మన బ్యాటరీ లైఫ్ అది వేరే టాపిక్ అయిపోద్ది. సో డిలే అంటే అర్థమైంది కదా, ఒక టైంలో అవ్వాల్సింది డిలే అయ్యి అవుతుంది. ఓకేనా? ముందు అయిపోదు, ముందు అవ్వదు. ఎందుకంటే మనం ట్రాన్సిస్టర్ ఆన్ చేసినప్పుడు 0 seconds అని పెడతాం. 5 seconds కల్లా ఇది అయిపోవాలని, ఫంక్షన్ అయిపోవాలంటే అయిపోవాలి. అంతేకాని అది డిలే 1 second అయినా చాలా ఎక్కువ డిలే అయిపోయినట్టు. మళ్ళీ ట్రాన్సిస్టర్స్లోన మీరు ఒక చిప్ సెట్ మీద thousands of ట్రాన్సిస్టర్స్ పెడతారు. ఒక్కొక్క ట్రాన్సిస్టర్ 1 nanosecond డిలే అయినా మొత్తం ఒక 10,000 ట్రాన్సిస్టర్స్ అలాగ ఉండవు. అంటే ఎంత డిలే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే ఎంత అవుద్ది అంటే భరించలేము. అందుగురించి డిలేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిలేస్ ఎంత అయితే అంత తక్కువ తగ్గించాలి. అంటే డిలే యాక్చువల్గా నార్మల్ కేసు, ఐడియల్ కేసులోనైనా దేని గేట్ అయినా డిలే 0 తీసుకుంటాం, ఏ గేట్ డిలే అయినా. కానీ గేట్స్ కూడా డిలేలు ఉంటాయి, ప్రతి దానికి డిలే ఉంటుంది, డిలే అవుద్ది. కానీ మన ఐడియల్ కేసులోనే 0 అని తీసుకుంటాం. కానీ ప్రాక్టికల్ కేసులోన 1 nanosecond కానీ 10 nanoseconds కానీ చాలా తక్కువ డిలే ఉంటుంది. కాబట్టి మనం అంతే 10 nanoseconds అని డిలే ఉంటుంది. ఓకేనా? సిగ్నల్ ట్రావెల్ అవ్వడం కానీ. ఓకేనా? అందుమే ఉంటుంది. ఫస్ట్ డిలే గురించి చెప్పాను. ఇప్పుడు మన గేట్ లెవెల్ మోడలింగ్, మన VLSలో డిలేస్ 3 types ఉంటాయి. అది గేట్ లెవెల్ మోడలింగ్ చూడండి. డిలేస్ నెట్ డిలే ఫస్ట్ చెప్తాను. నెట్ డిలే ఇవన్నిటి కూడా దీనికి చెప్తాను. దాని తర్వాత నెట్ డిలే, గేట్ డిలే, ట్రై స్టేట్ గేట్ డిలే. ఓకే, ఒక్కొక్కటి చెప్తాం. ట్రై స్టేట్ గేట్ డిలే. ఓకేనా? ఫస్ట్ నెట్ డిలే గురించి చెప్తాం. నెట్ డిలే అంటే ఏది కాదు. నెట్ డిలే అంటే ఎలాగొస్తాయి అంటే, ప్రాపగేషన్ డిలే అంటారు. ప్రాపగేషన్ డిలే ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద కనెక్షన్. అంటే ఏంటంటే వైర్. ప్రాపగేషన్ డిలే ఆఫ్ కనెక్షన్ అంటే మనం ఇప్పుడు ఒక ట్రాన్సిస్టర్ ఇంకో ట్రాన్సిస్టర్ని ఏదో ఒకటి వైర్తో కనెక్ట్ చేస్తాం కదా. ఒకసారికి ఒక వైర్ కదా, ప్రతి ఎలిమెంట్ని వైర్ కనెక్ట్ చేసుకుంటుంది. ప్రతి సర్క్యూట్ ఎలిమెంట్ని వైర్ కనెక్ట్ చేసుకుని చేస్తాం.
ఆ వెయిట్స్ వల్ల వచ్చే డిలే, ఓకేనా, అది నెట్ డిలే అంటారు. ప్రాపగేషన్ డిలే ఆఫ్ ద కనెక్షన్, ఓకే, ప్రాపగేషన్ డిలే ఆఫ్ ద కనెక్షన్ అంటే వెయిట్స్ ద్వారా వచ్చేది నెట్ డిలేలోకి వస్తుంది. అయితే మీరు కోడ్స్లో రాసినప్పుడు ఇలాగా వైర్ స్లాష్ 2NN అంటే NN అనేది నేమ్, వైర్ నేమ్ NN, 2 అనేది 2 సెకండ్స్ 2 నానో సెకండ్స్ డిలే అని అర్థం, ఓకేనా, 2 నానో సెకండ్స్ డిలే. అర్థమైందా? ఇవి చూడండి, వైరు 2NN కోడ్ కూడా ఒకటి రాద్దాం, కాకపోతే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ఇంకోటి వైర్ స్లాష్ 2,1NN. దీనికి తేడా ఏంటంటే చెప్తాను చూడండి. ఇదే 2 అని ఉందంటే మీరు సింపుల్గా చూడండి, ఇలా 2,2 ఉన్నట్లు అంటే రైజ్ ఫాల్ దగ్గర 2 ఫాల్ అంటే చెప్తాను చూడండి. 2,1 ఉంది కదా, ఇది రైజ్ ఫాల్, అదే రైజ్ డిలే, ఇది ఫాల్ డిలే అంటే పక్కన రాస్తారు ఫాల్ డిలే, సారీ DELAY కదా, ఓకేనా. రైజ్ డిలే, ఫాల్ డిలే. 2, ఉందండి అంటే 2 అనేది రైజ్ డిలే, 1 అనేది ఫాల్ డిలే. అంటే రైజ్ డిలే ఈజ్ ఈక్వల్స్ టు 2, 1 ఫాల్ డిలే ఈజ్ ఈక్వల్స్ టు 1. అది రైజ్ డిలే అంటే ఏంటంటే 0 to 1కి వెళ్ళినప్పుడు అది రైజ్ అవుద్ది. మీరు ముందు సరే క్లాక్లో చెప్పాను, 0 to 1కి వెళ్తే అది రైజ్ అవుద్ది. ఫాల్ అంటే 1 to 0, ఓకే, అర్థమైందా? 1 to 0. రైజ్ అంటే ఏంటి? 0 to 1. ఫాల్ అనేది 1 to 0, ఓకేనా. 0 to 1 అయినప్పుడు 2 నానో సెకండ్స్ డిలే, ఫాల్ 1 to 0 అయినప్పుడు 2 నానో సెకండ్స్ డిలే. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తే అర్థమైపోద్ది. చూడండి, NN అని ఉంది ఇక్కడ, 2,2 అంటే రైజ్ డిలే ఈజ్ టు ఫాల్ డిలే అంటే 2 నానో సెకండ్స్ రైజ్ డిలే అవుద్ది, 2 నానో సెకండ్స్ ఫాల్ డిలే అవుద్ది, మొత్తం కలిపి 4 నానో సెకండ్స్, ఓకేనా. చిన్న కోడ్ చెప్తాను, ఏదో ఒకటే మాడ్యూల్ W అని పెట్టాను, WX అని పెట్టాను, ఓకేనా. దాని తర్వాత వైరు ఆర్గ్యుమెంట్స్ Y,X అని ఇద్దాం, Y,X, ఓకేనా, ఆర్గ్యుమెంట్స్. దాని తర్వాత అవుట్పుట్ Y, ఇన్పుట్ X, సేమ్ ముందు మీకు చెప్పాను కదా అలాగా, అవుట్పుట్ Y, ఇన్పుట్ X. దాని తర్వాత వైర్ స్లాష్ 2NN, ఓకేనా. YXకి డైరెక్ట్ లింక్ అవుద్ది, వైర్ అనేది స్లాష్ 2N. మీకు ముందు కోర్సులో చెప్పాను ఈ వైర్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం, అది వైరు రెగ్ అనే వైరు అనేది మన టెస్ట్ బెంచ్లో మళ్ళీ రాస్తాం, అది ఎందుకు అని మీకు చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుంది అందు గురించి. దాని తర్వాత మీరు ఇప్పుడు అవుట్పుట్ Y, ఇన్పుట్ X రాస్తారు, దాన్ని రెండింటికి కలిపేది బఫర్ గేట్ 1 Y,X, అలాగే బఫర్ గేట్ 2 NN, X అంటే X ఏ వాల్యూ ఉందో NN కూడా అదే వాల్యూ ఉంది. మీరు ఎందుకు నేను అవుట్పుట్ Y, X తీసుకున్న తప్ప ఇంకా వైర్ 2NN ఎందుకు తీసుకున్నానంటే, సారీ NN వైర్ ఎందుకు తీసుకున్నానంటే, మీరు అవుట్పుట్ Y, X అదే ఇన్పుట్ X, Yకి సేమ్ ఈ డయాగ్రామ్ వస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ 2కేమో అదే NNకేమో 4 సెకండ్స్ డిలేస్ ఉంటాయి. సో అది మీకు చెప్పాలని 3 వైర్స్ తీసుకున్నాను, అంటే 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను. మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో ఎక్కడికి గీసినా పర్వాలేదేమో, ఎక్కడికి గీద్దాం. అది ఇన్పుట్ X కదా, X నేను ఇలా తీసుకున్నాను, 0 to 1 వెళ్తుంది, ఇలా 1 వెళ్తుంది, ఇలా 0 వెళ్తుంది, ఇలాగా, ఓకేనా. 0 to 1 వెళ్ళింది, మళ్ళీ 0కి వస్తుంది, కనబడిందా, ఓకేనా. Y అవుట్పుట్ ఏట్ ఆఫ్ ది బఫర్ గేట్ 1, YX అంటే బఫర్ అంటే ఏంటి, X ఈజ్ టు Y ఇచ్చేస్తుంది, బఫర్ X ఈజ్ టు Y. సో సేమ్ దగ్గర రైజ్ ఫాల్ ఉంటుంది, సేమ్ దగ్గర రైజ్ ఫాల్ అనేది మీకు ఇప్పుడు ఎలా చెప్తాను చూడండి. 0 to 1 అయింది కాబట్టి అదైతే రైజ్ అవుతుంది, 1 to 0 అయింది కాబట్టి అది ఫాల్ అవుతుంది. అంటే ఇవి చూడండి, సేమ్ గీస్తాను, ఓకేనా. 0 to 1 కానీ NN దగ్గర మారుతుంది, ఈ వైర్ దగ్గర మారుతుంది, ఎందుకంటే 2 నానో సెకండ్స్ డీలో ఉంది. 2 నానో సెకండ్స్ డీలో ఉండడం వల్ల ఏంటి, రైజ్ దగ్గర 2 నానో సెకండ్స్ డీలో అవుద్ది, ఫాల్ దగ్గర 2 నానో సెకండ్స్ డీలో అవుద్ది. ఇలా చూడండి, 0 to 1 దగ్గరికి వెళ్ళినప్పుడు 2 నానో సెకండ్స్ డీలో అవుతుంది. చూడండి, యాక్చువల్గా ఇక్కడ అవ్వాలి కానీ ఇక్కడ అవుతుంది,
ఇలాగా. సో ఫాల్ డిలే అనేది ఇక్కడ అవ్వాలి, కానీ ఇలా 2 నానోసెకండ్స్ డిలే అయ్యి ఇగో ఇది ఇక్కడ 0 అవుతుంది. ఇది ఒకనా నెట్ డిలే అంటే ఇది చూడండి, ఇది 2 నానోసెకండ్స్. ఇక ఈ రెండింటి మధ్యన గ్యాప్ 2 నానోసెకండ్స్ అని అర్థం. ఇగో ఇది ఈ రెండింటి మధ్యన గ్యాప్ 2 నానోసెకండ్. ఓకేనా, మీకు మళ్ళీ చెప్తాను చూడండి. 2 నానోసెకండ్స్. ఎక్స్ వై నేను బఫర్ గేట్ కూడా సేమ్ అని ఇచ్చాను. ఎక్స్ ఏది ఉందో అదే ఉంది, కానీ 2 అని ఇవ్వడం వల్ల డిలే 2 ఇవ్వడం వల్ల రైస్ డిలే 2 అయింది, ఫాల్ డిలే 2 అయింది. సో షేప్ మారిపోయింది. బఫర్లో నేటి సేమ్ షేప్ రావాలి, మీకు కంపేర్ చేసుకోవచ్చు. ఇది వయ్యి ఎన్ఎన్ రెండు అవుట్పుట్లే, కానీ ఇది వైరు, ఇదేమో డైరెక్ట్ అవుట్పుట్. సో చూడండి, బఫర్ ఇలాగ ఐడియల్ కేసులో ఇలా రావాలి. 0 డిలేస్ ఉంటే ఈ 2 నానోసెకండ్ ఉంది, 0 డిలే అంటే ఇలాగ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది. అంటే 0 డిలేస్ ఉంటే అక్కడ అలాగవుద్ది. అంటే సేమ్ ఇన్పుట్ అవుట్పుట్ రెండు సేమ్ ఉంటాయి. సో డిలేస్ ఇది ఒకనే నెట్ డిలే. ఇది నెక్స్ట్ గేట్ డిలే చెప్తాను. సారీ అండి, అంటే వీడియో రికార్డ్ అవ్వలేదు, కానీ చెప్పిన మాత్రం చెప్పిస్తాను. సో చూసుకోలేదు. సో గేట్ డిలే మళ్ళీ చెప్తాను చూడండి. గేట్ డిలే నెట్ డిలే అంటే వైర్స్ వల్ల వచ్చేది, ప్రాపగేషన్ డిలే ఆఫ్ ద కనెక్షన్ వైర్స్ వల్ల వచ్చేది నెట్ డిలే అని చెప్పాను. గేట్ డిలే అంటే గేట్స్, బేసిక్ లాజిక్ గేట్స్ వల్ల వచ్చేది, అండ్ ఆర్ ఏదైనా లాజిక్ గేట్స్. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసింది సింటెక్స్ ఎలాగ ఉంటుందని. ఈ కోడ్లోనే సింటెక్స్ ఎలాగ ఉంటుంది అంటే ఎండ్ సేమ్ దీనిలాగే, దీనికి వైర్ అని ఇచ్చాము, ఎందుకంటే వైర్స్ వల్ల వచ్చేది నెట్ డిలే కాబట్టి వైర్స్ అని ఉంది. ఎక్కడైతే బేసిక్ గేట్స్ వల్ల డిలే వస్తుంది కాబట్టి ఎండ్ గేట్స్కి ఎలాగ రాస్తాం, ఎండ్ గేట్ 1 అవుట్పుట్ పోయి ఇన్పుట్ A, B, ఎందుకంటే 2 ఇన్పుట్స్ ఉంటాయి ఒక అవుట్పుట్. ఓకేనా, ఇలాగ రాస్తాం. ఆ మిడిల్లోన #2 #2 అంటే రైజ్ డిలే 2 ఫాల్ డిలే 2, రైజ్ డిలే 2 ఫాల్ డిలే 1, 2,1 అంటే సేమ్ ఈ కండిషన్ లాగా ఉంటుంది. ఓకేనా, బఫర్ గేట్ కూడా ఒకసారి మెన్షన్ చేశాను. బఫర్ గేట్లో నేటి ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంటుంది. Y = A బఫర్ గేట్ అంటే సేమ్ ఏ ఇన్పుట్ వేస్తాం అవుట్పుట్ అదే వస్తుంది. ఓకేనా, నాట్ గేట్ బఫర్ గేట్ రెండు కాంప్లిమెంట్ టు 1 అనేది, అది బఫర్ గేట్ ద్వారా నాట్ గేట్ కూడా వస్తుంది. 2 బఫర్ గేట్లు పెట్టామనుకోండి, రెండు నాట్ గేట్లు పెట్టామనుకోండి, అది బఫర్ గేట్ అవుతుంది. ఓకేనా, 2 నాట్ గేట్లు పెడితే అది బఫర్ గేట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మాడ్యూల్ GDE అని ఇచ్చాను పేరు, గేట్ డీల్ అని ఉంటుంది. ఏ పేరు ఇచ్చుకోవచ్చు, ABC అని నేను వచ్చేదని. CABD ఆర్గ్యుమెంట్స్, ABCD ఆర్గ్యుమెంట్స్, అవుట్పుట్ C, D. ఎందుకు 2 అవుట్పుట్స్ తీసుకున్నాను అంటే ఇక్కడ కూడా చెప్పాను కదా, అంటే రెండింటికి మీకు కంపారిజన్ ఉంటుంది. ఈ అవుట్పుట్కి 0 డిలే అవుట్పుట్కి సమ్ డిలే అవుట్పుట్కి, 0 డిలే అవుట్పుట్కి ఈ డిలే అవుట్పుట్కి రెండింటికి కంపారిజన్ ఉంటుంది. కాబట్టి 2 అవుట్పుట్లు ఇచ్చాను. ఇన్పుట్ A, B, ఎందుకంటే ఎండ్ గేట్ రాస్తున్నాను కాబట్టి ఇన్పుట్ A, B వేస్తాను. ఓకేనా, దాని తర్వాత కోడ్ రాస్తున్నాను. అండ్ గేట్ 1 దీనికి 0 డిలే కాబట్టి ఫస్ట్ దానికి ఇద్దాం CA, B. ఈ అవుట్పుట్ ఏటవుద్ది సేమ్, అంటే డిలే 0. నెక్స్ట్ దానికి డిలే ఉంటుంది అండ్ /2,1. ముందుసారి #2 అని ఇచ్చాను కదా, ఈసారి #2,1 అని ఇద్దాం. ఓకేనా, 2,1 DA, B. ఓకేనా, దాని తర్వాత ఈ 2 ఎండ్కి రాస్తాము. దాని తర్వాత ఎండ్ మాడ్యూల్ అంతే కదా కోడ్, ఎండ్ మాడ్యూల్. ఓకే, ఇప్పుడు చూడండి, AB అనేవి ఏవో 2 ఇన్పుట్స్ కాబట్టి ఏదో 2 ఇన్పుట్స్ ఇద్దాం. 0, 1, 0, 1. ఓకే, 0 అవుతుంది. 0, 1, 0, 1, 1 అని ఇద్దాం. ఓకేనా, 1 అది 0 ఎలాగ వెళ్ళిపోయి ఎక్కడ 1 అయిపోతుంది. ఇది B ఇన్పుట్. అవుట్పుట్స్ ఏంటంటే CD, అవుట్పుట్ CDలోనా Cకేమో 0 డిలే, Dకేమో 2,1 అని ఉంది. C సేమ్ డిలే ఉండదు కాబట్టి ప్రతి చేంజ్ దగ్గర చూసుకుంటుంది. 0, 0 ఎండ్ గేట్ ఎండ్ బేసిక్ అదే ట్రూత్ టేబుల్ చెప్తాను చూడండి. Y అవుట్పుట్ 0, 0 అండ్ 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1 దగ్గర 1 వస్తుంది. ఓకేనా, 0, 0, 0, 0, 1, 0, 0 ఇలా 0లో వెళ్తుంది. ఇలాగ 0, 0, 1, 0, కానీ ఇక్కడ 1, 1 అవుతుంది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. చూడండి, సేమ్ ఇక్కడ 1 సేమ్ డీలో ఉండదు. ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి ఇది 1 ఉన్నా ఇది ఇక్కడ 0 అవుతుంది. చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అన్ని కేసులో 0 అవుట్పుట్, ఒక్క 1, 1 దగ్గర 1 అవుట్పుట్ వస్తుంది ఎండ్ గేట్కి. సో ఓకేనా, సి చూడండి అవుట్పుట్ కాబట్టి 0, 0, 0, 1, 0, 0, ఇక్కడ 0 కదా, 1, 0, 0, 0, 0, 1, 0, 1, 0, 1, 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. ఈ రెండు దగ్గరలో 1 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 అవుతుంది, కానీ ఇక్కడ ముందు 0 ఉంది.
సో రెండింటి దగ్గర 1 స్టార్ట్ అయ్యాయి, అప్పుడు 1 అయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 0 దిగిపోయింది కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ 0 అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు డి సేమ్ ఈ అవుట్పుట్ లాగా వస్తుంది. కానీ రైజ్ దగ్గర ఇది 0 to 1 అయింది. రైజ్ డీలే అంటే ఎప్పుడో చెప్పాను చూడండి, 0 to 1 వెళ్తే అది రైజ్ డీలే, 1 to 0 వస్తే ఫాల్ డీలే. ఓకేనా. సేమ్ ఇలా వెళ్ళిపోతుంది. కానీ 2 సెకండ్స్ రైజ్ డీలే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 2 సెకండ్స్ డీలే అవుద్ది. యాక్చువల్గా ఇక్కడ 1 అయిపోలే, కానీ 2 సెకండ్స్ డీలే అయ్యి ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ 1 అయిన తర్వాత ఇక ఇక్కడ 0 అవ్వాలి, కానీ 1 సెకండ్ 0 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 అవ్వాలి కానీ ఇక్కడ 0 అవుతుంది. ఈ రెండింటి మధ్యన గ్యాప్ 1 నానో సెకండ్ ఉంది. ఓకేనా. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ 1 అయిపోవాలి కానీ 2 నానో సెకండ్స్ డీలే అయ్యి 1 అవుతుంది. అది ఇది రైజ్ డీలే, ఫాల్ డీలే. ఓకేనా. ఇది గేట్ డీలే కోడ్. ట్రై స్టేట్ గేట్ డీలే కోడ్ చెప్పను, ఎందుకంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రై స్టేట్ గేట్స్ అంటే ముందుసారి చెప్పాను. ట్రై స్టేట్ గేట్స్ ఒకసారి మళ్ళీ చెప్తాను, ఎందుకంటే వస్తుంది కదా. యాక్చువల్గా అవుట్పుట్ 0 కానీ 1 కానీ ఉంటుంది. ఈ మామూలు బేసిక్ గేట్స్కి అన్నిటికీ 0 కానీ 1 కానీ అవుట్పుట్ ఉంటుంది. లాజిక్ 0 హై కానీ లాజిక్ లో కానీ ఉంటుంది. అయితే ట్రై స్టేట్స్లో ఏంటవుతుందంటే, ట్రై స్టేట్స్లోన 3 కేసెస్ ఉంటుంది, 0 ఆర్ 1 ఆర్ హై ఇంపిడెన్స్ స్టేట్. జెడ్ అని అంటారు, హై ఇంపిడెన్స్ స్టేట్. మీరు యాక్చువల్గా హై ఇంపిడెన్స్ స్టేట్ మీరు ఈడిఏ ప్లే గ్రౌండ్లో నాన్లో చేస్తే, జైలిన్స్లో కానీ కోడ్ రన్ చేస్తే 0కి ఇలాగ వస్తుంది, అంటే 1కి ఇలాగ రైజ్ అయ్యే చోట్ల ఉంటుంది. అయితే ఇంపిడెన్స్ స్టేట్ వచ్చింది అనుకోండి, 0కి 1 మధ్యన ఎలా లైన్ ఉందా ఇలాగ వచ్చి జెడ్ అని వస్తుంది మిడిల్లో, అదే హై ఇంపిడెన్స్ స్టేట్ అని అర్థం. ఓకేనా. థర్డ్ స్టేట్ కూడా ఇంప్లిమెంట్ అయింది, హై ఇంపిడెన్స్ స్టేట్ అనేది. ఓకేనా. ఏ కేసు జెడ్ ఇంపిడెన్స్ స్టేట్స్ ట్రై స్టేట్ గేట్స్ ముందు చెప్పాను. సో అది ట్రై స్టేట్ గేట్స్ అర్థమై ఉంటుంది. ఇది 3 స్టేట్స్ ఉంటాయి. మనం యాక్చువల్గా ఏ అవుట్పుట్ అయినా, మనం ఇది బైనరీలో మాట్లాడుకుంటే ఏ అవుట్పుట్ అయినా, ఏ గేట్ అవుట్పుట్ అయినా, ఒక 100 గేట్స్ పెట్టి ఏ అవుట్పుట్ తీసుకున్నా 0, 1 అని ఉండాలి ఒక అవుట్పుట్కి. ఓకేనా. కానీ ట్రై స్టేట్ గేట్లో నేటి జెడ్ ఇంపిడెన్స్ స్టేట్ కూడా ఉంటుంది. ఓకేనా. అది ఎప్పుడు కూడా వస్తుంది కూడా చెప్పాను. బఫర్ ఇఫ్ 1, బఫర్ ఇఫ్ 0 అనే కేసెస్ కూడా చెప్పాను ముందు వీడియోలో, చూడండి అది. ఓకేనా. అదే ట్రై స్టేట్, ఈ ట్రై స్టేట్స్ వల్ల వచ్చేది గేట్స్, అది ట్రై స్టేట్ గేట్ డిలే అంటారు. ఓకేనా. అది చిన్న ఒక మామూలు సింటెక్స్ చెప్తాను, కోడ్ మరి రాయండి దీనికి, రెండింటికి రాసాను కదా. బఫర్ ఇఫ్ 1, ఇఫ్ కండిషన్ ఇక్కడ వస్తుంది. బఫర్ ఇఫ్ 1 అయితేనే అవుట్పుట్ ఇన్పుట్ 2 మ్యాప్ అవుద్ది. ఇఫ్ 1 అంటే ఎనేబుల్. ఓకేనా. ఎనేబుల్ 1 అయితే అంటే అవుట్పుట్ ఇన్పుట్ 2 సేమ్ అవుద్ది, ఎందుకంటే బఫర్ గేట్ కాబట్టి. అవుట్పుట్ 0 అయింది కనుక అది హై ఇంపిడెన్స్ స్టేట్లోకి వెళ్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తుంది, కన్ఫ్యూజన్ కొంచెం ఉంటుంది. సో బఫర్ ఇఫ్ 1/2 1 3, ఇక్కడ 3 పెట్టాను చూడండి. ఇక్కడ అంటే ట్రై స్టేట్ డీలే కాబట్టి జెడ్ ఇంపిడెన్స్ స్టేట్ డీలే కూడా ఇక్కడ ఉంటుంది. ఓకేనా. 3 జెడ్ ఇంపిడెన్స్ స్టేట్కి వెళ్ళినప్పుడు 3 నానో సెకండ్స్ డీలే అవుద్ది అని అర్థం. ఓకేనా. మళ్ళీ ఫాల్ రైజ్ డీలే. ఓకేనా. దాని తర్వాత ఇన్పుట్స్ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు బఫర్ కాబట్టి, సి కామా ఏ అంతే కదా. ఓకే. బి ఏంటంటే, మీరు బఫర్ ఇఫ్ గేట్ కదా, మరి బి ఎందుకు వచ్చిందంటే చెప్తాను చూడండి. ఇదే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, చాలా క్లియర్ చెప్తాను చూడండి. బఫర్ ఇఫ్ 1. ఓకే. యాక్చువల్గా బఫర్ గేట్లో నేటి అవుట్పుట్ ఇది ఇలాగుండి, బఫర్ గేట్ ఇలాగ ఉంటుంది. అవుట్పుట్ ఇన్పుట్ ఏ బి అనుకోండి, ఇది అవుట్పుట్ అనుకోండి, ఇన్పుట్ ఇది అంటే ఏజ్ కోస్ట్ బి. కానీ ట్రై స్టేట్ గేట్లోన బఫర్ ఇఫ్ 1 గేట్లోన ఏ ఎలాగుండి, బి ఎలాగుండి, బి ఎలాగుంటుంది. కానీ మిడిల్లోన సి వస్తుంది. ఇది ఎనేబుల్. సి 1 అయితే ఏ ఈజ్ కోస్ట్ బి అవుద్ది. సి 0 అయింది అనుకో, సి ఇన్ 0 అయింది అనుకోండి, అప్పుడు సి ఇన్ 0 అయితే బి అవుట్పుట్ కదా, అవుట్పుట్ ఏమో హై ఇంపిడెన్స్ స్టేట్కి వెళ్ళిపోద్ది. ఓకేనా. చెప్తాను చూడండి, మళ్ళీ చూడండి. మామూలు గేట్ అయితే బఫరు ఒక అవుట్పుట్ ఒక ఇన్పుట్ ఉంటుంది, ఏజ్ కోస్ట్ బి అయిపోద్ది. కానీ బఫర్ ఇఫ్ 1లోన సిఇన్ అనేది ఇది కూడా వస్తుంది, అంటే ఎనేబుల్ లాగా పనిచేస్తుంది. అది 1 అయితే అవుట్పుట్ మ్యాప్ అవుద్ది, ఏజ్ కోస్ట్ బి అవుద్ది.
అదే 0 అయింది అనుకో హై ఇంపిడెన్స్ స్టేట్కి వెళ్ళిపోద్ది. అది ఇక్కడ అందుగురించి 3 రాశాను, అందుగురించి 3 ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. ఇది మీరు గమనించాలి, మీరు చాలా దగ్గరలో వస్తాయి. సో చూడండి, ఓకేనా, అయిపోయింది. డిలేస్ అన్నిటి గురించి చెప్పాను. నెక్స్ట్ డేటా ఫ్లో మోడలింగ్ గురించి చెప్దాం.